మనస్సు మకర రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం, ఒక గృహం కావచ్చు, వాహనం కావచ్చు కొనుగోలు చేసే అవకాశాలు, అదేవిధంగా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించడం, ఎలా ఉంటుందా జీవితం అనడం, ఏలినాడ్సే నడుస్తోంది, ఎలా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాం అనే భావన ఏర్పడుతుంది. అయితే ఈ ఏలినాడ్స్ ప్రభావంలో కూడా శనీశ్వరుడికి పూజించడం లేదా శనీశ్వరుడికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవిని పూజించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు మనకి సమయం ఉన్నప్పుడల్లా దుర్గాదేవిని ధ్యానం చేయండి. వాటి వల్ల కొంతవరకైనా సరే ఇబ్బంది నుంచి తొలగి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. PR, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా సరే టెన్షన్లోనే మీకు పనులు అవుతాయి. ఎలా అవుతుంది, ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ చివరి నిమిషంలో అవి పనులు పూర్తవడం ఒక ఆనందకరం అని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే దిశగా నడుస్తుంది. అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించి కళారంగాల వారికి, వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సీట్ లభించడం ఒక శుభకరం అని చెప్పచ్చు. సంతానం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో కేతు ఉన్నారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో కొన్ని జాగ్రత్తగా వహించడం అనేది చెప్పదగినది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. మీ తెలివితేటలతోటి నలుగురిని మెప్పించగలుగుతారు. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత నిరాశపరచవచ్చు. వీసా విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా సరే. అయితే ఎటువంటికి మీరు భయపడకుండా ఏదైనా సరే దైవాధీనం, మన సంకల్పం మనం చేద్దాం, మన పని మనం చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు చక్కగా. ప్రతిరోజు 6,000 కుంకుమ పెట్టుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏలినాడ్స్ నడుస్తోంది. ఏలినాడ్స్ నడుస్తున్నా కూడా మేషరాశి వారికి సర్వాష్టక వర్గంలో 40 బిందువులతో ఉన్నారు, బలంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏ పని చేపట్టినా దిగ్విజయంగా ఉంటుంది. 10 మందికి మనం ఉపయోగపడాలి, మనం బాగుండాలి అనే ధోరణి ఏర్పడుతుంది. మనకంటే మనం 10 మందికి ఉపయోగపడాలనే ధోరణి ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, చక్కగా ఉంటుంది. ఈ రాశి వారు శ్రావణ మాసం ప్రారంభమైంది. చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల సర్వ సంపదలు లభిస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారు కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పరంగా ఫలిస్తుంది. ఎందుకంటే అష్టలక్ష్మిలో సంతానలక్ష్మి కూడా ఒకటి. సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఇలాగ అష్టలక్ష్ములు. ఆ అష్టలక్ష్ములు సిద్ధించడం కోసం ప్రతిరోజు 6,000 కుంకుమ, కుబేరు కుంకుమ, మొగులు పువ్వు కుంకుమతోటి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. అలా కుదరని పక్షంలో శ్రీమాత్రే నమః అయినా సరే 108 సార్లు కుంకుమార్చన చేయడం చెప్పదగినది. కొంతమంది అష్టోత్తరం చదువుకోగలుగుతారు, కొంతమంది చదువుకోలేదు.
అలాంటి వాళ్ళు శ్రీమాత్రే నమః చాలు ఆ ఒక్క మంత్రంతో కుంకుమార్చన చేయండి. ఇంటా బయట ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.